హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నెల ఆగస్టు 1వ తేదీన ఆదివారం నాడు ఎంతో పవిత్రమైన సంకటహర చతుర్థి వచ్చింది. ఈ పవిత్ర రోజున శ్రీ గణపతి స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విఘ్నాలు తొలగి కోరికన్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి, ముడుపు ఎలా కట్టాలి, ఏ నియమాలు పాటించాలి, ఈ పూజ వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి, ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. హిందూ సంప్రదాయ ప్రకారం సంకటహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీ గణపతిని ఆరాధిస్తే విఘ్నాలు తొలగి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి గడపలకు పసుపు రాసి పూజా మందిరంలో దీపారాధన చేయాలి. పూజ కోసం ఎర్రటి పూలు, గరిక, కొబ్బరికాయ, పసుపు వస్త్రం, బియ్యం, ఎండు ఖర్జూరాలు, వక్కలు, తమలపాకులు, అరటిపండ్లు, అక్షంతలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. గణపతి స్వామి చిత్రానికి లేదా విగ్రహానికి గంధం కుంకుమ పెట్టి గరికమాల అలంకరించాలి. ఎర్రని మందార పూలు లేదా గన్నేరు పూలతో పూజిస్తే మరింత శుభం. అనంతరం 2 దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదలు ఉంటే వాటిలో, లేకపోతే ఇతర దీపాల్లో కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేయవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ముడుపు కట్టడం, ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. మధ్యలో 3 గుప్పిళ్ళ బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11 రూపాయల దక్షిణ ఉంచి 3 ముడులు వేసి ముడుపు కట్టాలి. దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతి ముందు ఉంచి మనసులోని కోరికను ప్రార్థించాలి. నైవేద్యంగా 11 కుడుములు, 11 ఉండ్రాలు లేదా అరటిపండ్లు సమర్పించవచ్చు. అనంతరం ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి కర్పూర హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి 3 ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి. వీలైతే సమీపంలోని వినాయకుడి ఆలయానికి వెళ్ళి 3 లేదా 21 ప్రదక్షిణలు చేసి గరికమాల లేదా లడ్డూలు సమర్పించడం శుభప్రదం. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఈరోజు ఆదివారం కావటం వల్ల మాంసాహారం, మద్యం సేవించటం, జుట్టు లేదా గోళ్ళు కత్తిరించడం వంటివి నివారించాలి. ఉపవాసం చేసేవారు సాయంత్రం చంద్రదర్శనం అనంతరం ఉపవాసాన్ని విరమించాలి. అవసరమైతే పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి గణపతి ముందు దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును విప్పాలి. అందులోని బియ్యంతో పాలు, బెల్లం కలిపి పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఎండు ఖర్జూరాలు, వక్కలను ప్రసాదంగా స్వీకరించాలి. దక్షిణను ఆలయంలో సమర్పించవచ్చు లేదా శుభప్రదంగా ఇంట్లో భద్రపరుచుకోవచ్చు. రాత్రి చంద్రోదయం తరువాత చంద్రుడికి పాలతో ఆర్ఘ్యం సమర్పించి నమస్కరించి మీ కోరికను మనసులో ప్రార్థించండి. అలాగే 10 నిమిషాలు చంద్రకాంతిలో కూర్చొని ఓం సోమాయ నమః అని జపిస్తే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం. ఈరోజు గోమాతకు అరటిపండ్లు తినిపించడం, బ్రాహ్మణులకు బియ్యం దానం చేయటం, గణపతికి గరిక, మందార పూలు సమర్పించడం, పసుపు గణపతిని పూజించడం వంటి సేవలు కూడా విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం గణపతి శాపం వల్ల చంద్రుడు ఈరోజు తపస్సు చేసి శాప విమోచనం పొందాడు. అందుకే సంకటహర చతుర్థి రోజున చంద్రదర్శనం చేసి గణపతిని ఆరాధించిన వారికి కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. అందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ గణపతిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే, మీకు కానీ ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.